మన స్కూల్లో మ్యాథ్స్ నేర్పించారు, సైన్స్ నేర్పించారు, ఇంగ్లీష్ కూడా నేర్పించారు, మంచి జాబ్ ఎలా సంపాదించాలో నేర్పించారు. కానీ సంపాదించిన మనీని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా జనరేషన్స్ వరకు నిలిచే వెల్త్ గా మార్చాలి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరు నేర్పించలేదండి. అందుకే చాలా మంది మంచి సాలరీ ఎర్న్ చేస్తున్నా సరే 20 ఇయర్స్ తర్వాత కూడా ఫినాన్షియల్ పొజిషన్ లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సాలరీ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, కానీ వెల్త్ మాత్రం బిల్డ్ అవ్వదు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే 6 అసెట్స్ మీ ఫినాన్షియల్ థింకింగ్ ని కంప్లీట్ గా మార్చగలవు. అయితే ఇక్కడ మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ బ్యాంక్ అకౌంట్ లో 10 lakhs ఉన్నాయనుకోండి, మరి మీరు రిచ్ అని చెప్పొచ్చా? చాలా మంది వెంటనే అవును అని ఆన్సర్ ఇస్తారు. కానీ నిజం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ మిమ్మల్ని రిచ్ చేయదండి. అది కేవలం మీరు ఇప్పుడు ఎంత మనీ హోల్డ్ చేస్తున్నారో చూపిస్తుంది. సో నిజమైన వెల్త్ ఏంటి అంటే మీరు పని చేయకపోయినా మీకోసం మనీ జనరేట్ చేసే అసెట్స్. అదే డిఫరెన్స్ అండి. ఒక విషయం మీకు ముందే క్లియర్ గా చెప్తున్నా, నేను బ్యాంక్ లో మనీ పెట్టకండి అని మీకు చెప్పడం లేదు. ఎమర్జెన్సీ ఫండ్, మంత్లీ ఎక్స్పెన్సెస్, షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కోసం బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా కావాలి. కానీ మీకు 5 years 10 years టచ్ చేయాల్సిన అవసరం లేని డబ్బు మొత్తం సేవింగ్స్ అకౌంట్ లో పెట్టడం మాత్రం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ లో మీకు జనరల్లీ 2.5% నుంచి 4% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లో కొంచెం ఎక్కువగా రావచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి అది ఏ మాత్రం సరిపోదు. అందుకే బ్యాంక్ ని మనీ పార్క్ చేయడానికి యూజ్ చేయండి, వెల్త్ బిల్డ్ చేయడానికి కాదు. వెల్త్ బిల్డ్ చేయాలి అంటే ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ కావాలి. మరి ఏంటి అసెట్స్? ఒక్కొక్కటిగా సింపుల్ గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా అసెట్ నంబర్ 1, గోల్డ్. చాలా మందికి గోల్డ్ అంటే వెంటనే జ్యువెలరీ గుర్తొస్తుంది. వెడ్డింగ్స్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అంతే. కానీ ఫినాన్షియల్లీ మెచ్యూర్ అయిన వాళ్ళకి గోల్డ్ అంటే జ్యువెలరీ కాదండి, అది ఒక ప్రొటెక్షన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరల్డ్ ఎకానమీ స్టేబుల్ గా ఉన్నప్పుడు స్టాక్స్, బిజినెసెస్, రియల్ ఎస్టేట్ లాంటి అసెట్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. కానీ అన్సర్టనిటీ వచ్చినప్పుడు, అంటే వార్ కానీ లేదా ఎకనామిక్ స్లోడౌన్ కావచ్చు, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్ క్రైసిస్ లాంటి సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టర్స్ ఫస్ట్ మూవ్ అయ్యే అసెట్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ ని చాలా దశాబ్దాల నుంచి వెల్త్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే కరెన్సీ వాల్యూ మారచ్చు, గవర్నమెంట్స్ మారచ్చు, పాలసీస్ మారచ్చు, కానీ గోల్డ్ మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా జనరేషన్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. అందుకే ఆల్మోస్ట్ ప్రతి ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో కొంత పర్సెంట్ ఖచ్చితంగా గోల్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్లో జ్యువెలరీ కొని లాకర్ లో పెట్టడం అనుకుంటారు. నిజానికి జ్యువెలరీ కొంటున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, జిఎస్టీ ఇలా చాలా అడిషనల్ ఖర్చులు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లాంటి ఆప్షన్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫిజికల్ గోల్డ్ కి ఉన్న స్టోరేజ్ టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవి హెల్ప్ చేస్తాయి. నేను ఇక్కడ జ్యువెలరీ కొనకండి అని చెప్పడం లేదండి. జ్యువెలరీకి సెల్ఫ్ వాల్యూ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుగోలు చేస్తే మాత్రం ఫిజికల్ గోల్డ్ తో పాటు డిజిటల్ ఆల్టర్నేటివ్స్ గురించి కూడా తెలుసుకోవడం మంచి డెసిషన్. ఒక పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండడం అంటే ఓవర్ నైట్ రిచ్ అయిపోవడం కాదండి, కానీ బ్యాడ్ టైమ్స్ లో మీ వెల్త్ ని ప్రొటెక్ట్ చేసే షీల్డ్ లాగా గోల్డ్ పనిచేస్తుంది. అందుకే వెల్త్ బిల్డ్ చేసే జర్నీలో ఫస్ట్ అసెట్ గా గోల్డ్ ని చాలా మంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తారు. మరి మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉందా? ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ అసెట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పాసివ్ ఇన్కమ్ అంటే వెంటనే హౌస్ రెంట్ గురించి ఆలోచిస్తారు. మరి రెంటల్ ఇన్కమ్ కావాలి అంటే కోట్లు పెట్టి ఫ్లాట్ కొనాలి అని అనుకుంటారు, కానీ అది కంప్లీట్లీ ఫ్యాక్ట్ కాదండి. రెంటల్ ఇన్కమ్ అంటే కేవలం ఇల్లు రెంట్ కి ఇవ్వడం మాత్రమే కాదు, ఇన్కమ్ జనరేట్ చేసే ఎక్విప్మెంట్స్ ని ఓన్ చేయడం కూడా ఒక అసెట్ లాంటిది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ వెహికల్స్, ఆటో, టాక్సీ, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, అగ్రికల్చర్ మెషినరీ, జనరేటర్స్, ఇలా మనకు ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ చాలా ఉన్నాయి. మీరు హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి సిటీస్ లో అబ్జర్వ్ చేస్తే ఓలా, ఊబర్ లో ప్రతి వెహికల్ ని ఓనరే డ్రైవ్ చేయడండి. చాలా మంది వెహికల్స్ ని ఇన్వెస్టర్స్ ఓన్ చేస్తారు, డ్రైవర్ గా వేరే వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ ఓనర్ కి వస్తుంది. అలాగే విలేజెస్ లో ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, రోటోవేటర్స్ కూడా సీజన్ టైమ్ లో రెంట్ కి వెళ్తాయి. అంటే అసెట్స్ ఒకసారి కొన్నాక అది మీకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఈ అసెట్స్ కొనడానికి క్యాపిటల్ కావాలి, మెయింటెనెన్స్ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటాయి. కాబట్టి
బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయకండి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, వెల్తీ పీపుల్ శాలరీ మీద మాత్రమే డిపెండ్ అవ్వరు. వాళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. శాలరీ ఒక సైడ్, అసెట్స్ జనరేట్ చేసే ఇన్కమ్ ఇంకో సైడ్. మీ గోల్ కూడా అదే ఉండాలి. ఒక రోజు నేను పని చేస్తే మనీ వస్తుంది అనే స్టేజ్ నుంచి నా అసెట్స్ పని చేస్తే కూడా నాకు డబ్బు వస్తుంది అనే స్టేజ్ కి మనం వెళ్ళాలి. ఇప్పుడు అసెట్ నెంబర్ 3 చాలా మంది ఇగ్నోర్ చేసే అసెట్ ఇది. కానీ వెల్తీ పీపుల్ లైఫ్ లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ని ఈ అసెట్ క్రియేట్ చేస్తుందండి. అది వేరే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్. ఇది వినడానికి కొంచెం స్ట్రేంజ్ గా అనిపించవచ్చు. ఏంటి, స్కిల్స్ కూడా అసెట్టా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ని అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అర్థమవుతుంది. ఆయనకి అకౌంటింగ్ పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ కంప్లీట్ గా ఉండకపోవచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ రాకపోవచ్చు, వీడియో ఎడిటింగ్ రాకపోవచ్చు, మార్కెటింగ్ కూడా ఎక్స్పర్ట్ లెవెల్లో తెలియకపోవచ్చు. మరి ఎలా సక్సెస్ అయ్యాడు? ఎందుకంటే ఆయన అన్ని స్కిల్స్ నేర్చుకోలేదండి. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని తన సిస్టమ్ లో పెట్టుకున్నాడు. అదే వెల్దీ మైండ్ సెట్. చాలా మంది నేను అన్ని చేస్తా అనే మైండ్ సెట్ తో ఉంటారు. వీడియో ఎడిట్ నేనే చేస్తా, అకౌంట్స్ నేనే చూస్తా, డిజైన్స్ నేనే చేస్తా, లీగల్ డాక్యుమెంట్స్ నేనే చదివేస్తా. ఫస్ట్ స్టేజ్ లో అది కొంతవరకు బానే ఉంటుంది. కానీ లైఫ్ మొత్తం అదే మైండ్ సెట్ తో కంటిన్యూ అయితే గ్రోత్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఎందుకంటే మనం మన టైం ని హై వాల్యూ వర్క్ కోసం కాకుండా ప్రతి చిన్న పని మీద స్పెండ్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రం టైం ని పర్చేస్ చేస్తారు. వాళ్ళకి రాకపోయిన స్కిల్ ని ఆల్రెడీ ఆ స్కిల్ లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని హైర్ చేసి కంప్లీట్ చేస్తారు. లాయర్ లీగల్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాడు, చార్టెడ్ అకౌంటెంట్ ట్యాక్స్ ప్లానింగ్ చూస్తాడు, ఫినాన్షియల్ అడ్వైజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవాల్యుయేట్ చేస్తాడు, వీడియో ఎడిటర్ ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తారు, డిజైనర్ బ్రాండింగ్ క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని కాదు, వాళ్ళకి టైం వాల్యూ తెలుసు. అందుకే ఒక ఫేమస్ కోట్ ఉంటుంది, స్మార్ట్ పీపుల్ డోంట్ నో ఎవ్రీథింగ్, దే నో హూమ్ టు ఆస్క్. ఈ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటే కేవలం మీ ప్రొడక్టివిటీ మాత్రమే కాదు, మీ ఎర్నింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ స్ట్రాంగెస్ట్ స్కిల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. నెక్స్ట్ అసెట్ గురించి మనం మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకోకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అలానే మీరు లేకపోతే లేదా మీ ఇన్కమ్ లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? లేదు, నేను ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు అన్నట్లయితే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఏ చిన్నదే, పెద్దగా జబ్బులు కూడా లేవనుకోండి, కేవలం 400 నుంచి 500 రూపాయల ప్రీమియం కడితే మీరు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఆన్లైన్ లో తీసుకున్నట్లయితే 15% వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్ లో 51కి పైగా ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఒక హాస్పిటల్ బిల్ మీ కంప్లీట్ సేవింగ్స్ ని ఖాళీ చేయొచ్చు. దీనికోసం నెలకు కేవలం 400 రూపాయల నుంచి 500 రూపాయల ప్రీమియం కడితే ఒక డీసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్ లో తీసుకున్నట్లయితే అప్ టు 25% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అండ్ ఆల్సో ఈ ప్లాట్ఫామ్ లో డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి. డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ బాక్స్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగా చదివి మీకు నచ్చితేనే తీసుకోండి. ఇక తిరిగి మనం మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అసెట్ నెంబర్ 4 నా ఒపీనియన్ ప్రకారం నెక్స్ట్ 10 ఏళ్లలో ఫాస్ట్ గా వెల్త్ ని క్రియేట్ చేయగలిగే అసెట్ ఇదేనండి. అదే డిజిటల్ నాలెడ్జ్ అసెట్. చాలా మంది అసెట్ అంటే వెంటనే ల్యాండ్, గోల్డ్, షేర్స్ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ రోజు డిజిటల్ వరల్డ్ లో మీ నాలెడ్జ్ కూడా ఒక ఇన్కమ్ ని జనరేట్ చేసే అసెట్ అవ్వచ్చు. మీరు టీచర్ అవ్వచ్చు, డిజైనర్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, ఫిట్నెస్ ట్రైనర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ కూడా అవ్వచ్చు. లేదా సింపుల్ గా ఒక స్కిల్ మీకు బాగా వచ్చినా సరే దాన్ని డిజిటల్ ప్రోడక్ట్ లాగా మార్చుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్, ఆన్లైన్ కోర్సెస్, ఈ బుక్స్, పెయిడ్ న్యూస్ లెటర్స్, కన్సల్టేషన్ సర్వీసెస్, టెంప్లెట్స్, డిజిటల్ డౌన్లోడ్స్, ఇలా ఒక్కసారి క్రియేట్ చేసిన ప్రోడక్ట్ చాలా సంవత్సరాల తరబడి ఇన్కమ్ ని జనరేట్ చేయగలదు. ఫిజికల్ షాప్ కి షటర్స్ ఉంటాయి, ఆఫీసెస్ కి వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ కి క్లోజింగ్ టైం ఉండదండి. మీరు నిద్రపోతున్నా, ట్రావెల్ చేస్తున్నా, హాలిడేలో ఉన్నా ఎవరైనా మీ ప్రోడక్ట్ కొనొచ్చు. అందుకే డిజిటల్ అసెట్స్ ని 24/7 వర్కింగ్ అసెట్స్ అని అంటారు. నేను పర్సనల్ గా నా కెరీర్ లో చూసిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, సాలరీ మీద మాత్రమే డిపెండ్ అయ్యే వాళ్ళు ఇన్కమ్ ని ఎక్స్చేంజ్ చేస్తారు, టైం ఇస్తారు, మనీ వస్తుంది. కానీ డిజిటల్ అసెట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఎఫర్ట్ పెట్టి దాని నుంచి రిపీటెడ్ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. అందుకే ఫ్యూచర్ లో ఏఐ పెరిగినా, టెక్నాలజీ మారినా ఒక వాల్యుబుల్ స్కిల్ ని డిజిటల్ అసెట్ గా కన్వర్ట్ చేయడం చాలా పవర్ఫుల్ వెల్త్ బిల్డింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు అసెట్ నెంబర్ 5
రియల్ ఎస్టేట్. కానీ ఇక్కడ కూడా ఒక కామన్ మిస్అండర్స్టాండింగ్ ఉందండి. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే క్రోర్స్ ఉండాలి, ప్లాట్స్ కొనాలి, అపార్ట్మెంట్స్ కొనాలి అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఫిజికల్ ప్రాపర్టీ కంపల్సరీ కాదండి. REITs అని పిలిచే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా కూడా రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ పొందొచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్ లో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తాం కదా, అలాగే REITs ద్వారా కమర్షియల్ బిల్డింగ్స్, అఫీషియల్ స్పేసెస్, షాపింగ్ మాల్స్ లాంటి ప్రాపర్టీస్ లో కూడా ఇండైరెక్ట్ గా ఓనర్షిప్ పొందొచ్చు. దానివల్ల రెంటల్ ఇన్కమ్ లో కొంత షేర్, ప్రాపర్టీ అప్రిషియేషన్ బెనిఫిట్ రెండు పొందడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, టెనెంట్స్, లీగల్ ఇష్యూస్, రిపేర్స్ ఇలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ రిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ కంపారిటివ్లీ సింపుల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ రిటర్న్ గ్యారంటీడ్ కావు, మార్కెట్ రిస్క్ ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ అంటే క్రోర్స్ ఉన్న వాళ్ళకి అనే మైండ్ సెట్ ని బ్రేక్ చేయడానికి రిట్స్ మంచి ఆప్షన్. అందుకే ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ అసెట్ నంబర్ 6. నా ఒపీనియన్ ప్రకారం ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చే అసెట్ ఇదేనండి. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే భయం, మనీ పోతుంది, అది గ్యాంబ్లింగ్, అది రిస్కీ అని వింటుంటారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్టింగ్ వేరు. డైలీ ప్రైసెస్ చూసి బై సెల్ చేయడం వేరండి. క్వాలిటీ బిజినెస్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం వేరు. మ్యూచువల్ ఫండ్ లో ఎస్పెషల్లీ SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ అవుతుంది. దాని వల్ల లాంగ్ టర్మ్ లో రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ వస్తుంది. ఇంకా బిగ్గెస్ట్ పవర్ ఏంటి అంటే కాంపౌండింగ్. టైం ఎక్కువ ఉన్న కొద్దీ రిటర్న్స్ మీద మళ్ళీ రిటర్న్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆల్మోస్ట్ అందరూ ఒకటే చెప్తారు, అమౌంట్ కన్నా ఇంపార్టెంట్ స్టార్ట్ చేసే టైం. చిన్న అమౌంట్ తో ఎర్లీగా స్టార్ట్ చేసే వాళ్ళు పెద్ద అమౌంట్ లేట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో బెటర్ కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. కాబట్టి మార్కెట్ డైలీ అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఎమోషనల్ గా డెసిషన్స్ తీసుకోకుండా లాంగ్ టర్మ్ డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ మీద ఫోకస్ చేయడం చాలా మంచి ఆప్షన్. సో మనం అందరం ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వెల్త్ అనేది ఒక అసెట్ తో బిల్డ్ అవ్వదు. డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. మీ మనీ మొత్తం ఒక ప్లేస్ లో పెట్టడం కన్నా డిఫరెంట్ అసెట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ బ్యాంక్ లో, కొంచెం గోల్డ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ద్వారా ఫ్యూచర్ ఇన్కమ్ కోసం డిజిటల్ అసెట్స్, ఆపర్చునిటీస్ ని బట్టి రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్, ఇలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫ్లో అయితే వెల్త్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, వెల్త్ ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. చాలా మంది నేను ఎంత సంపాదించాను అని ఆలోచిస్తారు. కానీ వెల్తీ పీపుల్ మాత్రం నా మనీ నా కోసం ఎంత పని చేస్తుంది అని ఆలోచిస్తారు. అదే మైండ్ సెట్ డిఫరెన్స్. ఈ రోజు నుంచి మీరు కూడా శాలరీ గురించి మాత్రమే కాకుండా అసెట్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే శాలరీ మిమ్మల్ని ఫినాన్షియల్లీ స్టేబుల్ గా ఉంచొచ్చు, కానీ అసెట్స్ మాత్రమే మిమ్మల్ని ఫినాన్షియల్లీ ఫ్రీగా మార్చగలవు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీకున్న ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఫినాన్స్ ఎక్స్ప్లెయినర్స్, ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, వెల్త్ బిల్డింగ్ ఐడియాస్ కోసం ఇప్పుడే మన బాస్ వాలా తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.